హాయ్ ఫ్రెండ్స్, పాలకూరని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి వేరేలాగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే ఎలానో ఒకసారి చూడండి. ఒక 2 పచ్చిమిర్చీలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి. మొత్తం ఒలుచుకున్నాను. ఇవైతే మిక్సీకి చేసుకుందాము. ఆలోపు ఇటైతే ప్యాన్ పెట్టాను. అందులో ఆయిల్ పెట్టి వేడి చేసుకుందామండి. ఆ ఆయిల్ వేడయ్యే లోపు అయితే మనం తీసుకున్నవి మిక్సీకి వేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, డిఫరెంట్గా కూడా ఉంటుందండి. నేనైతే ఒక వెల్లుల్లిని తీసుకున్నాను. ఈ వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర అండి. అన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాము. బ్లెండర్ అయితే రెడీగా ఉంది. సరే, అయితే బ్లెండ్ చేసుకుందామండి. మనకైతే బ్లెండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెమే జీలకర్ర వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లుల్లిలో జీలకర్ర వేసుకున్నాం కదా. కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఒక్కసారి కలుపుకున్నాము. ఈ జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయడం వల్ల అయితే పాలకూరకి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. కొంచెం పసుపు, ఆ వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై కానిచ్చుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. మనకైతే వెల్లుల్లి ఫ్రై అయిపోయింది. పచ్చివాసన పోయి కొంచెం మంచి వాసన అయితే వస్తుంది. అప్పుడు తీసుకున్న పాలకూర కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పాలకూర వేసుకుందాము. మొత్తం పాలకూర వేసుకొని ఒక్కసారి కలిపి ఒక 2 నిమిషాలనైతే మనకు పాలకూరలో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తాయి. పాలకూర తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాము. ఎప్పుడు పాలకూర పైన మూత పెట్టద్దు. కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల అయితే మనకి పాలకూర అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఇలా చేసి పెట్టినాము అంటే బాలింతలకి ఇట్లా పాలన్నిటివి తొందరగా పడతాయండి. ఎందుకంటే వెల్లుల్లి చాలా వేసాం కదా. ఆ వెల్లుల్లి వలన అయితే నాకు బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. పాలు రావడానికి కూడా చాలా పనికొస్తుందండి. ఆ కుట్లు సిజరిన్ అయిన వాళ్ళకైతే కుట్లు అనేటివి తొందరగా మానడానికి కూడా పాలకూర, వెల్లుల్లి బాగా పనిచేస్తాయి. అంటే చిన్నపిల్లలకి మోషన్ అవుతుంది అని అంటారు, కానీ మోషన్ అయితే ఏమవ్వదు. ఇంకా దీనివల్ల పాలు వస్తాయి, వెల్లుల్లి ఉంటుంది కాబట్టి జ్వరం రావడమైనా ఏమన్నా ఉన్నా కూడా పిల్లలకి వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళకి డెవలప్ అవుతుంది స్ట్రాంగ్గా. అంటే జీలకర్ర కూడా వాడాము కదా, జీలకర్ర వెల్లుల్లి వలన అయితే పాలు అనేటివి పాలింతలకైతే మంచిగా వస్తుంది. పడని వాళ్ళకి కూడా వెల్లుల్లితో పాలు పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. మూత పెట్టొద్దు. మనకి పాలకూరలో నీళ్ళు చూడండి, పాలకూరలో ఉండే నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2-3 మినిట్స్ అయితే టైం పడుతుంది. వాటర్ అనేటివి కొంచెం దగ్గరికి వచ్చాయి కదా. ఇప్పుడైతే నేను కొంచెం కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీకి వేసాను కదా, సో కొంచెం కారం వేస్తే అయితే
మనకి టేస్ట్కి సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకు ఫ్రై అయితే రెడీ అవ్వడానికి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మనకైతే ఫ్రై అయిందండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకుందాము. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది.